హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ 2026కి సంబంధించి మనకు 29 డేస్ అయితే మిగిలిన్నాయి. సో ఈ 29 డేస్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అండ్ ఈ 29 డేస్ని మనం 3 ఫేజ్గా డివైడ్ చేసి ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ అవ్వాలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం, అలాంగ్ విత్ డైలీ టైం టేబుల్. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే హైప్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఎక్కువ మందికి అయితే వీడియోని రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అన్నిటికంటే ముందుగా మనం హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటో తెలుసుకోవాలి. క్వాంట్లో 35 క్వశ్చన్స్కి సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ నుండి 8 to 10 క్వశ్చన్స్ వస్తాయి. అర్థమెటిక్ నుంచి 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 5 to 12 క్వశ్చన్స్ అండ్ మిస్సింగ్ అండ్ రాంగ్ నెంబర్ సిరీస్ నుంచి 4 to 6 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇవి హై వెయిటేజ్ టాపిక్స్. అండ్ రీజనింగ్లో 35 క్వశ్చన్స్కి పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి. కోడింగ్ డీకోడింగ్ 4 to 5 క్వశ్చన్స్. సిలాజిజం ఇన్ఈక్వాలిటీ 5 to 8 క్వశ్చన్స్ అండ్ సిరీస్ డైరెక్షన్ నుంచి 5 to 8 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ సెక్షన్ 30 క్వశ్చన్స్కి రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 8 to 10 క్వశ్చన్స్ వస్తాయి. ఎర్రర్ డిటెక్షన్ నుంచి 3 to 5 క్వశ్చన్స్. క్లోజ్ టెస్ట్ ఫిల్లర్స్ నుంచి 5 to 7 క్వశ్చన్స్ అండ్ వర్డ్ స్వాప్ రీఅరేంజ్మెంట్ నుంచి 3 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇవి మనకు హై వెయిటేజ్ టాపిక్స్ అయితే ఇవి ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ మనకు ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే 26th 27th సెప్టెంబర్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇప్పటి నుంచి చూసుకుంటే మనకు కరెక్ట్గా 29 days to 30 days ఉంది. సో దాని ప్రకారం 3 phases ప్లాన్ అయితే డిసైడ్ చేయడం జరిగింది. అదేంటంటే ఫేజ్ 1లో Day 1 to 15 హై వెయిటేజ్ టాపిక్స్ని అయితే కంప్లీట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పజిల్స్, డిఐ, ఎర్రర్ స్పాటింగ్ అండ్ ఆల్సో రీడింగ్ కాంప్రహెన్షన్ ఇలాంటి హై వెయిటేజ్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటిని బాగా నేర్చుకోండి. అండ్ ఇంకా ఏవైనా కాన్సెప్ట్స్ తెలియకపోతే వాటిని టాపిక్ వైజ్ నేర్చుకోండి. సో ఈ 15 days అయితే మనం బాగా స్పెండ్ చేయాలి దేని మీద, కాన్సెప్ట్ బిల్డింగ్ మీద. నెక్స్ట్ ఫేజ్ 2 Day 16 to 25 ఇక్కడ స్ట్రిక్ట్గా మనం స్పీడ్ బిల్డింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ సెక్షనల్ టెస్ట్ రాయడం, వాటిని అనలైజ్ చేయడం అండ్ వీక్లీ ఒక ఫుల్ మార్క్ రాయడం అండ్ ఆల్సో మనం ఎక్కడైతే వీక్ ఉంటామో వాటిని రిఫైన్ చేసుకోవడం, వాటిని బాగా నేర్చుకోవడం. ఇలా ఈ ఫేజ్ 2లో Day 16 to 25 స్పెండ్ చేయాలి. నెక్స్ట్ ఫేజ్ 3 Day 26 to 29 ఇక్కడ రివిజన్ అండ్ ఫుల్ మార్క్ టెస్ట్స్ అయితే ఎక్కువ ఫోకస్ చేయాలి. మీరు Day 26 వరకు అసలు ఏం నేర్చుకున్నారో వాటిని అంతా రివైజ్ చేసేయండి. అండ్ ఫుల్ మార్క్ టెస్ట్ అయితే డైలీ కంపల్సరీగా రాయాలి. ఫుల్ మార్క్ టెస్ట్ రాసి వాటిని అనలైజ్ చేయాలి. అందులో ఏం తప్పుపోతున్నాయి, అసలు ఎక్కడ మనం స్పీడ్ తగ్గిపోతుంది, ఇలాంటివన్నీ అనలైజ్ చేసుకొని వాటిని రిఫైన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టైం అలా మిస్టేక్ జరగకోకుండా ఉంటుంది. సో ఇలా మనం 3 phases బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ 29 daysలోనే. నెక్స్ట్ ఇది 12 hours సంబంధించి డైలీ టైం టేబుల్. మీరు టైమింగ్స్ అయితే మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా మార్చుకోండి. అండ్ 8 hours మీకు టైం ఉంటే 8 hours చదవండి, లేకపోతే 4 hours అవైలబుల్ ఉంటే 4 hours చదవండి. దాని ప్రకారం మీరు ఈ టైం టేబుల్ అయితే అడ్జస్ట్ చేసుకోండి, అంతే టైమింగ్స్ కూడా. సో ఒకసారి టైం టేబుల్ అయితే చూద్దాం. మార్నింగ్ 6 AM to 8:30 2.5 hours క్వాంట్ హెవీ టాపిక్స్ అయిన సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, డిఐ అండ్ నంబర్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ స్లాట్ 9 AM to 11:30 AM 2.5 hours రీజనింగ్ హెవీ టాపిక్స్ అయిన పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, సిలాజిజం, ఇన్ఈక్వాలిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ 12 PM to 2 PM 2 hours ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, వొకాబులరీ అండ్ గ్రామర్ ఇలాంటి ఇంగ్లీష్ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ 3:30 PM to 5:30 PM 2 hours ఫుల్ లెంత్ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ రాసి వాటిని అనలైజ్ చేయండి అండ్ రియల్ టైమ్ అటెంప్ట్స్ అయితే చేయండి. లైక్ టైమింగ్ పెట్టుకొని ఎగ్జామ్ టైమింగ్ ప్రకారం మనం ఆ మాక్ అయితే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ గైడ్లీ కానీ ఎటువంటి మాక్ టెస్ట్ యాప్స్లో మీరు మార్క్స్ రాసినా వాళ్ళే టైమింగ్ ఇస్తారు కాబట్టి అందులో ఎటువంటి టైమింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా ఫుల్ మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ 6 PM to 7:30 PM 1.5 hour మాక్ టెస్ట్ అనాలిసిస్కి అయితే ఈ టైంని కేటాయించండి. ఆ తర్వాత 8:30 PM to 10 PM 1.5 hour స్పీడ్ డ్రిల్స్ అండ్ అథమెటిక్ రివిజన్కి అయితే కేటాయించండి. హై స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అండ్ కాన్సెప్ట్స్ని అయితే ప్రాక్టీస్ చేయడానికి ఈ టైంని కేటాయించుకోండి. అండ్ వీటితో పాటు మీరు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్సో బ్యాంకింగ్ అవేర్నెస్ని కూడా ఫోకస్ చేయండి, ఎందుకంటే మెయిన్స్కి యూజ్ అవుతుంది కాబట్టి. సో ఆల్రెడీ చెప్పినట్టుగా టైమింగ్స్ అయితే మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా అడ్జస్ట్ చేసుకోండి టైం టేబుల్ని. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ 29 daysని మనం బాగా యూటిలైజ్ చేసుకుంటే మ్యాక్సిమం క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ప్రిలిమ్స్. అండ్ ఇలాంటి మరిన్ని బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.